ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అది కీర్తన గ్రంథం నుండి 149వ కీర్తన 4వ లేఖనము. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. దేవుడు స్పష్టంగానే మనతో, మనందరితో, మన కుటుంబములతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలు, ప్రభువులు వారిని ఎవరైతే విశ్వసించి నమ్మి మరి ఆయన రక్షణ భాగ్యమును పొందుకొని ఉంటారో వారు తనకు ప్రీతికరమైనటువంటి ప్రజలుగా దేవుడు ఎంచుతున్నాడు. మరి అట్టి ప్రీతి కలిగినటువంటి ప్రజలుగా మనమున్నామా? ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించాలి. మనం మన హృదయమును పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి ప్రీతి కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండగలిగినట్లయితే మన యొక్క ప్రవర్తన అయితేనేమి, మన మార్గములన్నిటిని కూడా మనం సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకగలిగినట్లయితే దేవునికి మనము ఎంతో ప్రీతిగా కనిపిస్తాం. అట్టి ప్రీతి కలిగిన ప్రజలుగా మనం ఉండాలి అనుకున్నట్లయితే అందరము ఏ దినం నుండైనా సరే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క నూతనమైన దినమును మాకు మీరిచ్చి మమ్మల్ని అందరూ కూడా మీరు సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప ఘనమైన దేవుడు మా ప్రభువా. మేము ఈ లోకములో నాయన లోకానుసారమైన జీవితంలో జీవించిన వారిమే ప్రభా. ఈ దినమున మీ యొక్క నామము చొప్పున మీ రక్షణ భాగ్యమును అందుకొని మీ పాదముల దగ్గర జీవించుచున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు ప్రీతికరముగా ఎంచుకోమని బ్రతిమలాడుకుంటున్నాం. నాయన, మీకు ప్రీతి కలిగిన ప్రజలపై ఎంతో ప్రేమ చూపించగలిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం. అట్టి కృపా భాగ్యమును ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని, అందులో మమ్మల్ని కూడా చేర్చుకోమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా వీక్షించు జనులు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.